ఎస్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. చంద్రగ్రహణం వస్తోందండి. మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఇది 7వ తేదీ సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం ఆదివారం నాడు మనకి ఈ యొక్క చంద్రగ్రహణం వస్తుంది. రాత్రి 9 గంటల 48 నిమిషాలను పడుతుంది. మళ్ళీ 1 గంట 40 వరకు ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఈ యొక్క గ్రహణానికి ముందుగా 9 గంటల నుంచి సూతకం ప్రారంభమవుతుంది. అసలు ఈ గ్రహణాలు అనేటటువంటివి ఎందుకు వస్తాయి, వాటిల్లో మనం తీసుకోవాల్సినటువంటి ఆహారాలు నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా జడిపించేస్తున్నారు, బాబాయ్ ఈ చంద్రగ్రహణం వల్ల ఇది ఎంత లాస్ అవుతుంది అంత లాస్ అవుతుందని. మరి అలాంటి భయాలు మీరేం పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి ఒక వింత అది. మరి మేము జాగ్రత్తలు ఏం తీసుకోవాలండి అంటే, మనసు డిప్రెషన్లో ఉంటుంది, అష్టమ కేతు ఉంది, ఒంటరిగా ఉంటే డిప్రెషన్ ఇంకా ఎక్కువైపోయి వెళ్ళి ఏ బ్రిడ్జి మీద నుంచో దూకేయడం, గోదావరిలో దూకేయడం ఇలాంటివి చేస్తారు. కాబట్టి కాస్త నలుగురిలో ఉండండి, అదే జాగ్రత్త. అంతేగాని ఈ యూట్యూబ్లో చెప్పినట్టు అందరూ చెప్తున్నట్టుగా ఆ జాగ్రత్తలు తీసుకోండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి, దిస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్ అనమాట. మనం ఏం చేయాలండి, అసలు ఫస్ట్ 9 గంటల ముందు సూతకం జరుగుతుంది అన్నారు. దీనివల్ల దేవాలయాలన్నీ మూసేస్తారు. మనం అసలు గ్రహణం సమయంలో ఏం చేయాలి? గ్రహణం పట్టక ముందు మీరు అక్కడ నదిలు కానీ లేకపోతే అర్ధరాత్రులు కాబట్టి మీకు నదులు కుదరవు, మీ ఇళ్లలో స్నానం చేయండి, తలంటి స్నానం చేయండి, జపంలో కూర్చోండి. జపంలో కూర్చొని ఓం నమ శివాయ, ఇది స్టాండర్డ్ మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇది ద్వాపరయుగ మంత్రం. బాబానాం కేవలం శంభాలనగర మంత్రం ఇది. అంటే రాబోయే కల్కి అవతారం వచ్చినప్పుడు ఈ మంత్రం వేస్తాడు. బాబానాం బాబన్నాం కేవలం, బాబానాం కేవలం, లేదా ఓం దుర్గాయై నమః, మీ ఇష్ట మంత్రం ఏదైతే ఉంటే ఆ మంత్రాలని, ఓం దత్తాత్రేయాయ నమః, ఇలాంటి మంత్రాలన్నీ కూడా మీరు జపం చేసుకుంటూ మీరు చక్కగా జపం చేసుకోండి. ఆ తర్వాత జపం అయిన తర్వాత ఈ స్పర్శాకాలం అయిపోయిన తర్వాత పట్టు విడుపు ఉంటుంది కదా, పట్టినప్పుడు స్నానం చేస్తారు, విడుపు స్నానం కూడా చేయండి. మళ్ళీ విడుపు స్నానం చేసినప్పుడు మళ్ళీ తలంట స్నానం చేసి వదిలేస్తారు. ఇదే గ్రహణం. మరి ఈ లోపల మనం ఏం చేయాలండి అంటే, గ్రహణ సమయంలో ఏమి తినకూడదు. రాత్రి 10 గంటలకు కాబట్టి 9 గంటల ముందే మీరు తినేసి ఉంటారు ఆల్రెడీ. రాత్రి ఇంకా బియ్యం పదార్థాలు, మిగిలిపోయినటువంటి అన్నాలు ఇవన్నీ ఉంటే దర్పగడ్డిని తీసుకొని చిన్న చిన్న మొక్కలు చేసుకొని ఇంట్లో వేసుకొని అసలు ఈ యొక్క గ్రహణ సమయంలో నీళ్ళను కూడా తాకూడదు. పెద్దవాళ్ళు చెప్పారు. గర్భిణీ స్త్రీలు హాయిగా పడుకోండి. అక్కడ బాత్రూములకు వస్తే వాటికి వెళ్ళండి. అత్తగారులు మరీ చాదస్తంగా మీరు కోడల్ని మంచం కూడా దెక్కనకుండా శాడిస్టుల్లాగా బిహేవ్ చేయొద్దు. తర్వాత మీకు ఫుడ్ కూడా పెట్టరండి, ఇవన్నీ మనసులో పెట్టేసుకుంటారు, తర్వాత మీ ఇష్టం. అలాగే ఈ యొక్క ఛాదస్తాలు మీకు అతి జాగ్రత్తలు ఎక్కువైపోయి ఈ గ్రహణాలు ఇవన్నీ యూట్యూబుల్లో చూసేసి, గ్రహణాలు ఎలా చేసేస్తే డబ్బు వచ్చేస్తుంది, లక్ష్మీదేవి అలా వచ్చేస్తుంది, ఇదంతా నాన్ సెన్స్ అమ్మా, వ్యూస్ వస్తాయని చెప్పేసి వాళ్ళు అలా చెప్తారు. మీరు కరెక్ట్గా ఉండండి. గ్రహణ సమయాల్లో దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయండి, మంచి పనులు చేయండి. మీరు ఫ్రీగా జ్యోతిష్యం చెప్పుకుందాం, ఫ్రీగా పంతుల చేత చేసుకుందాం, ఇలాగ అనుకుంటే మీకు ఇవన్నీ కలిసి రావు మీకు. తర్వాత ఈ గ్రహణానికి ఈ 7వ తారీఖు నుంచి మనకు వచ్చేటటువంటి చంద్రగ్రహణం తర్వాత కుంభరాశి వారు అధికమైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని కాబట్టి, ఏలినాటి శని స్పర్శ ఉంది కాబట్టి మీకు మీనరాశి కూడా అధికంగా లాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి, 2 రాశులు. ఇక మేషరాశి దగ్గరికి వచ్చేసరికి యావరేజ్గా ఉంటుంది, ఆదాయాల మీద దీని ప్రభావం పడుతుంది. ఇక వృషభ రాశి దగ్గరికి వచ్చేసరికి మీకు సూపర్గా ఉంటుంది. వీళ్ళకి ఏ విధమైనటువంటి బాధరా బందీ ఈ రాశి ప్రభావం వలన, ఈ గ్రహణ ప్రభావం వలన పడదు. మిథున రాశి దగ్గరికి వచ్చేసరికి బంధువులు దూరం అయిపోతారు, స్నేహితులు దూరం అయిపోతారు, మనసంతా కూడా కల్లోలంగా ఉంటుంది, స్థిరంగా ఉండకుండా అందరు బుర్రలో తింటారు మీరు. ఇకపోతే కర్కాటక రాశి వారి దగ్గరికి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనసును ఉల్లాసంగా చేసుకుంటూ జాగ్రత్తగా సాధనా మార్గంలోకి వెళ్ళండి. సింహరాశి వాళ్ళకి నానా రకాలైనటువంటి సంభాషణల వల్ల లేనిపోని తలపోట్లు వస్తాయి. భార్యాభర్తలు ఇద్దరు కారులో వెళ్తూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ లేనిపోని గొడవలు పెట్టేసుకుని అదే గొడవ కింద అయిపోతుంది. దీన్నే రాహువు కుంభంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ మీద ప్రభావం పడడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మరి యొక్క శనిగ్రహం అనేది ఇలా చూస్తుంది, వక్రించినటువంటి శని, చాలా జాగ్రత్తగా ఉండాలి.
భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈగోస్ పక్కన పెట్టుకొని ముందుకు పోండి. ఇకపోతే తులారాశి దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. కోర్టు సమస్యలన్నీ కూడా ఒక దారికి వచ్చేస్తాయి కాబట్టి ముందుకు మీరు అంతా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతారు. వృశ్చిక రాశి వారికి బుర్ర పాడైపోతుంది, చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేస్తారు. అండ్ ఈ రాశి అన్నీ కూడా అతి తెలివితేటలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోగొట్టుకుంటారు. ధనుస్సు రాశి వారికి గురుబలం పెరుగుతోంది కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు, గ్రాండ్ సక్సెస్ అవుతారు. ఇక మకర రాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు, ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఈ ఫైటింగ్లు ఇవన్నీ కూడా మీకు ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. యావరేజ్గా మనకి మకర రాశి వాళ్ళకు ఉన్నాయని మనం చెప్పాలి. అప్పుల బాధలు, ఇలాంటి బాధలన్నీ తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా 12 రాశుల వారికి ఈ రాశులు యావరేజ్గా పనిచేస్తాయి. మరి ఇటువంటి వీళ్ళందరికీ కూడా 12 రాశుల వారికి చేసుకోవాల్సినటువంటి నియమాలు ఏంటంటే ముందు తలంటు స్నానం, స్పర్శ పట్టేటప్పుడు గ్రహణం, అలాగే విడిచేటప్పుడు చేసుకొని ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలి. దీపాలు వెలిగించాల్సినటువంటి అవసరం లేదు. అగరబత్తీలు వెలిగించుకుంటూ మీరు సాధన చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.